నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. జానీ మాస్టర్ కేసు విషయానికి వస్తే మనం ఇప్పటిదాకా చాలా చూసాము. అలాగే వాళ్ళ భార్య కూడా స్పందించడం జరిగింది. జానీ మాస్టర్ అలాంటి వాడు కాదు అని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. అసలు ఈ కేసుకి సంబంధించి ఇంకొంచెం డీటెయిల్డ్గా వెళ్దాం. ప్రస్తుతం మనతో పాటు అయితే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడని అడిగి ఒక్కసారి అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. బాగున్నారా? బాగున్నా మేడం. మనం బేసిక్గా ఏంటంటే ఇలాంటి కేసు విషయాలకు వచ్చేసరికి మాత్రం ఆడవాళ్ళకి అంటే ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదు, ఇప్పుడే వచ్చి ఎందుకు చెప్పారు అన్న ఒక పాయింట్ లేవెత్తుతున్నారు. రెండోది, ఈ కేసు అంటే జానీ మాస్టర్ కేసు విషయానికి వస్తే మాత్రం ఆ అమ్మాయికి ఇప్పుడు ఏజ్ 21. అంటే నేను చదివిన ఎఫ్ఐఆర్ ప్రకారం చెప్తున్నాను, అమ్మాయికి ఏజ్ 21. దట్ మీన్స్ తను D2లో కంటెస్టెంట్. అమ్మాయికి అప్పుడు ఏజ్ 14 years ఉండొచ్చు. ఇప్పుడు అమ్మాయి ఏజ్ 16 years. 2019లో తన ఏజ్ 16 years. 2019లో తనకి జానీ మాస్టర్ దగ్గర నుంచి అసిస్టెంట్ డైరెక్టర్గా ఆఫర్ వచ్చింది. ముంబై వెళ్ళి షూటింగ్ చేయాలి అని అంటే తను వాళ్ళ పేరెంట్స్ని వదిలి, ఇద్దరు మగవాళ్ళే, వాళ్ళు కూడా అసిస్టెంట్ డైరెక్టర్స్తో కలిపి తను ట్రావెల్ చేసింది. ముంబైలో తను అక్కడ స్టే చేసింది. ఆ టైంలో జానీ మాస్టర్ వెళ్ళి తను సెక్షువల్ హరాస్మెంట్ చేశారని చెప్పింది. అసలు అంటే దీన్ని మనం ఏ విధంగా చర్చించుకోవచ్చు? ఒకటండి, చట్టాల పట్ల అవగాహన లేకపోవడం ఒక వంతు. ఉన్నవాళ్ళు కూడా ఆ అవగాహన ప్రకారం బాధితుల పక్షాన మాట్లాడకపోవటం మరింత దుర్మార్గం. నేను దాని గురించే ఎక్కువ మాట్లాడాలనుకుంటున్నా. అసలు బాధితుల పక్షాన మీరు ఎందుకు ఆలోచించట్లేదు? మీకు ఆలోచించడం ఇష్టం లేకపోతే నోరు మూసుకుని ఉండండి. అంతేగాని వెకిలిగా, హాస్యాస్పదంగా, అలాగే అసలు ఏమీ జరగలేదు అని కొట్టిపారేయటం ఎంతవరకు కరెక్ట్? అసలు ఇది న్యాయమా అని అడుగుతున్నాను. అలాగే అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ ప్రకారంగా కూడా చూసుకున్నట్లయితే నిన్నంతా మనకి మీడియానే కాదు, సోషల్ మీడియా అంతా కూడా ఆ అమ్మాయిని తప్పు పట్టడం జరిగింది. అక్కడ ఏ విధంగా మాట్లాడుతున్నారు? సోషల్ మీడియా అంతా ఏమి తప్పు పట్టలేదండి, మెయిన్ స్ట్రీమ్ మీడియానే తప్పు పడుతుంది. ఇప్పుడు ఆ తప్పు పట్టడం వెనకమాలే వాళ్ళకి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి పొలిటికల్ రీజను, ఇంకోటి సినిమా రీజను, సినిమా ఇండస్ట్రీ రీజను కనిపిస్తున్నాయి. అసలు ఈ విధమైన ధోరణి వల్లే ఈ వేధింపులు జరుగుతున్నాయి. సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, అలాగే రాజకీయ రంగంలో కావచ్చు. ఇది మనం ఖండించాల్సిన విషయం. అసలు మీరు ఎలా ఈ పద్ధతిని మీరు ఎట్లా కొనసాగించాలనుకుంటున్నారు? అంటే ఈ వేధింపులు ఇలాగే జరుగుతూ ఉండాలా? అంటే ఖండించరా మీరు? అసలు మిమ్మల్ని ఖండించకుండా మీ నోర్లు మూయిస్తున్న విషయం ఏంటి అనేది ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. ఆ అమ్మాయి ఆ టైంలో ఒక మైనర్ పైన అత్యాచారం జరిగితే, అసలు అత్యాచారానికి కూడా చాలా గైడ్లైన్స్ మారిపోయినాయి ఇవాళ. మరి ఇవన్నీ తెలిసిన లాయర్లు కూడా ఆ విధంగా మాట్లాడడం అంటే ఎలా అంటే 30 సెకండ్లు తేరిపార చూస్తేనే నేరము అనే ఈరోజు ఇన్ని సంవత్సరాలు ట్రావెల్ చేసినప్పుడు ఆ అమ్మాయికి వేధింపులకి గురయ్యానని చెప్తున్నప్పుడు మీరు దాన్ని ఎలా కొట్టిపారేస్తారు? ఇవాళ వచ్చిన కొత్త చట్టం ప్రకారం, ఇది కొత్తగా కూడా ఏం రాలేదండి, 2014 నుంచి ఉంది నిర్భయ చట్టం. దీని ప్రకారంగా 30 సెకండ్లు ఆ అమ్మాయి అభీష్టానికి తేరిపార చూసినా తప్పే, నేరమే అది. అలాగే దుర్భాషలాడినా నేరమే, బెదిరించడం నేరం, అలాగే బ్లాక్మెయిల్ చేయడం నేరం, బట్టలు విప్పమని అడగటం నేరం, వెంబడించటం నేరం, 354. ఇన్ని నేరాలు ఉన్నప్పుడు ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో ఇవన్నీ మనకి సరిపోతాయి. అలాంటప్పుడు జరగలేదని మీరు ఎవరు చెప్పటానికి? మీరు ఎందుకు అంటే మీరు ఎవరి ప్రయోజనాలను రక్షించడానికి మీరు ఉన్నారనేదే ఇక్కడ నా మౌలికమైన ప్రశ్న. ఇంకొకటి నాకు అనుమానం కూడా వస్తుంది. ఎఫ్ఐఆర్ చూస్తే మాత్రం అక్కడ ఆ అమ్మాయికి ఎప్పుడైతే అంటే 2019లో తన మీద సెక్షువల్ అసాల్టింగ్ జరిగినప్పుడు, అది బేసిక్గా మైనర్ కాబట్టి తను పోక్సో యాక్ట్ అనేది పడాలి. ఎందుకు ఎఫ్ఐఆర్కి సంబంధించి ఆ యాక్ట్ ఇచ్చేయలేదు దాంట్లో? అసలు ఇప్పుడు నిన్న పెట్టిన ఎఫ్ఐఆరే రాంగ్ ఎఫ్ఐఆర్ అనిపిస్తుంది. మిగతా కొన్ని చట్టాలు, కొన్ని యాక్ట్స్ పెట్టారు, కాదనట్లేదు. కానీ అసలు పోక్సో యాక్ట్ ఇక్కడ అట్రాక్ట్ కావాలి. ఎందుకంటే ఆ అమ్మాయి చెప్తున్న వయసు అప్పుడు ఆ అమ్మాయి మైనర్ కాబట్టి పోక్సో పెట్టాలి. పోక్సో ఎందుకు పెట్టలేదు? పోక్సో అనేది నాన్ బెయిలబుల్ అఫెన్స్. అందుకోసమే అది అతన్ని రక్షించడానికే పెట్టలేదు అనిపిస్తుంది. అందుకని ఏంటంటే ఎవరైనా సరే ఆడపిల్లలు వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఎందుకు చెప్పుకోరు అంటే
ఎదురువారు వారికంటే బలవంతులైనప్పుడు ఎలా ధైర్యం వస్తుంది వాళ్ళకి? లేదు, మీరు అన్నదాని ప్రకారమే మాట్లాడదాం. ఇప్పుడు ఆ అమ్మాయి 14 సంవత్సరాలప్పుడు D2 కంటెస్టెంట్ అయితే తనకి 16 సంవత్సరాలు ఉన్నప్పుడు ముంబైకి వెళ్తే షీఈస్ బేసింగ్ అంటే తనకేం తెలియదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదు, జస్ట్ కెరియర్ మీద అక్కడ జరగాల్సింది ఏంటంటే ఇప్పుడు మైనర్ బాలికని తీసుకెళ్ళేటప్పుడు మీరు షూటింగ్ కోసం ఆమె కుటుంబ సభ్యులు ఉండాలి ఖచ్చితంగా పక్కన. ఆమె కుటుంబ సభ్యులు లేకపోతే కూడా ఎవరుండాలి పక్కన అంటే ఒక మహిళా అసిస్టెంట్ ఉండాలి. అవును, అది ఎందుకు మీరు ఏర్పాటు చేయలేదు? ఆ విషయం ఎవరు మాట్లాడట్లేదు ఇప్పుడు. పోనీ మీరు నిరూపించగలరా ఆ టైంలో వేరే వాళ్ళు కూడా ఉన్నారు అని? ఆ అమ్మాయి చెప్తుంది ఏంటంటే ఆ రోజు మాకు ట్రావెలు అలాగే అక్కడ ఉండటానికి వసతి అవన్నీ ఇవ్వలేదు కాబట్టి నేను మా అమ్మని తీసుకెళ్ళలేదు అని చెప్తుంది. గతంలో కూడా ఇలాగే జానీ మాస్టర్ మీద కేసు పెట్టడం జరిగింది. తను ఒక 6 నెలలు జైల్లో ఉండి రావడం కూడా జరిగింది. దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఆ జైలు అనేది ఒక పరివర్తన కావాలి ఎవరికైనా. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత పరివర్తన రాలేదనుకోండి, వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఆ జైలు ఇంతే కదా, ఇంకోసారి చేస్తే ఇంకో 2 రోజులు ఎక్కువ ఉంటాము అనుకుంటారు. అతని మీద ఇప్పటికీ 2-3 వివాదాలు ఉన్నమాట వాస్తవం, జైలుకి వెళ్ళిన మాట వాస్తవం. అయినా కానీ వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అది బాధాకరమైన విషయం. అదేమంటే ఎక్కడి నుంచో వచ్చింది, ఏదో రాష్ట్రం నుంచి వచ్చింది ఆ అమ్మాయి. ఇప్పుడు ఇవాళ మనం వేరే దేశానికి వెళ్తే కూడా మనకు హక్కులు ఉన్నాయని మనం మాట్లాడుతున్న ఈ రోజుల్లో వేరే రాష్ట్రం నుంచి వచ్చిన అమ్మాయి అంటే వేరే రాష్ట్రం నుంచి వచ్చిన అమ్మాయి అయితే ప్రశ్నించకూడదా? అలా అయితే మరి నిన్నగాక మొన్న కాదంబరి జత్వాని కూడా వేరే రాష్ట్రం నుంచి వచ్చిన అమ్మాయే కదా. అదే మరి అందుకే వీళ్ళు ద్వంద్వ నీతి, ద్వంద్వ ప్రమాణాలు చూపిస్తున్నారు ఇక్కడ. అసలు జరగలేదు అని మీరు అనే హక్కు మీకు లేదు. జరిగిందో జరగలేదో విచారణలో బయటకు. అలాగే వాళ్ళ వైఫ్ కూడా జానీ అలాంటి వాడు కాదు అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నేను మీకు దీనికి చెప్తా. ఆ మధ్యకాలంలో ఒక తండ్రి కూతుర్ని చంపేశాడు చందానగర్ ఏరియాలో, తండాలో. మియాపూర్ కూడా కాదు, చందానగర్ నిజాంపేట రోడ్లో. అదే అయితే అతను ఏం చేశాడు, ఆ పాపని అతను ఫోర్ని ఎక్కువ చూస్తూ ఆ పాప మీద ప్రయోగం చేయాలి అనే ఉద్దేశంతో ఆ అమ్మాయిని ఇంట్లో నుంచి తన బండి మీద ఎక్కించుకొని ఒక నిర్జన ప్రదేశానికి తీసుకెళ్ళి ప్రయత్నం చేశాడు. ఆ అమ్మాయి అరిచి గోల పెట్టేసరికి ఇంటికి వచ్చి ఇంట్లో చెప్తే ఇంట్లో వాళ్ళు తనను తప్పుపడతారనే ఉద్దేశంతో బండరాయితో మోది చంపేశాడు ఆ అమ్మాయిని. చంపేసి ఏం చేశాడు, చాలా తెలివిగా మళ్ళీ వెనక్కి వచ్చి ఒక్కడే ఇంటికి వచ్చి ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాడు, మా అమ్మాయి కనిపించట్లేదు అని. అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తేల్చింది ఏంటంటే ఇతనే ఆ అమ్మాయిని బండి మీద ఎక్కించుకుని వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి మళ్ళీ ఇంటికి రాలేదు అని తేలింది. అవును. అప్పుడు అతన్ని వాళ్ళదైన శైలిలో వాళ్ళు విచారిస్తే అతను నిజం ఒప్పేసుకున్నాడు. కానీ వాళ్ళ భార్య ఏమన్నది, నా మొగుడు అలాంటి వాడు కాదు అంది. కూతుర్ని చాలా బాగా చూసుకునేవాడు అని కూడా చెప్పింది. అవును, కూతుర్ని బాగానే చూసుకుని ఉంటాడు, కానీ చూసుకున్నంత మాత్రం ఇలా చేయకూడదని ఎక్కడా లేదు. నీ భర్త నీకు మంచోడు కావచ్చు, నీ భర్త మీద నీకు నమ్మకం ఉండొచ్చు, నీ భర్త బయట ఏమీ చేయడు అని నువ్వెట్లా గ్యారంటీ ఇస్తావు? పైగా ఈ కేసులో ఆమెను కూడా ఆమె పైన కూడా కంప్లైంట్ ఇచ్చింది. అవును. అందుకని పైగా మతం మారమని కంప్లైంట్, ఇలా రకరకాల కంప్లైంట్లు ఉన్నాయి. మేము అడిగేది ఏంటంటే మీరు నిష్పక్షపాతంగా పోలీసుల్ని కోరుకునేది, కోర్టుల్ని కోరుకునేది నిష్పక్షపాతంగా ఉన్నది ఉన్నట్లు మీరు విచారించండి. అయితే నా దగ్గర ఇంకొన్ని పాయింట్స్ ఉన్నాయి, దాన్ని నేను బేసిక్గా చెప్పకూడదు, ఆడపిల్లని అయ్యండి, బట్ చెప్పాల్సి వస్తుంది. అయితే ఆ అమ్మాయిని నిన్న బేసిక్గా పోలీసులు 3 గంటల పాటు విచారణ చేశారు. ఎవరు? అమ్మాయి ఇంట్లోనే. తర్వాత తన వైద్య పరీక్షలకు కూడా తీసుకెళ్లారు, భరోసా సెంటర్కి తరలించారు. అవును. అయితే ఆ అమ్మాయి ఒకరోజు షూటింగ్ టైంలో వ్యాన్లోకి వచ్చి ప్యాంట్ జిప్ తీసి బలవంతం చేశాడు, సెక్స్ కోరికలు తీర్చమని వేధించాడు, లేదంటే ఆఫర్లు లేకుండా చేస్తానని బెదిరించాడు. ఏమనుకోవాలి మేడం? చేస్తారండి, బలవంతులు ఎందుకు చేయరు? పైగా అతను కొరియోగ్రాఫర్ సంఘానికి అధ్యక్షుడు. అవును. అంత పెత్తనం అంతా అతందే ఉంటుంది. అవును. ఇప్పుడు చాలామంది కమిట్మెంట్ అడుగుతున్నారు సినిమా ఇండస్ట్రీలో, చాలామంది కమిట్మెంట్లు అడుగుతున్నారు పాలిటిక్స్లో, చాలామంది కమిట్మెంట్లు అడుగుతుంటారు ఆఫీసుల్లో. అవును. నీకు ప్రమోషన్ కావాలంటే మాకు నచ్చినట్లు ఉండాలి అని అడుగుతారు. అందుకోసమే పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం వచ్చింది.
దానికి ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలు పెట్టమని చెప్పి ఆ చట్టంలో ఉంది. మరి అలాంటివి మీరు ఏమైనా అమలు చేస్తున్నారా? అమలు చేయట్లేదు. అలాంటప్పుడు అసలు వేధింపు జరిగిందని మీ దృష్టికి ఎట్లా వస్తుంది? అందుకని మనం అడుగుతుంది ఏంటంటే, వేధింపులు సర్వసాధారణమైపోయినాయి. సర్వసాధారణమైనంత మాత్రాన వాటిని జనామోదం చెయ్యొద్దు. ఇప్పుడు ఈ అమ్మాయి బయటకు వచ్చి చెప్పింది కదా మేడం, వచ్చిన తర్వాత అంటే ఈ అమ్మాయి కెరీర్ ఏమైనా స్పాయిల్ అయ్యే అవకాశం ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు చిన్మయి శ్రీపాదం చూసాం కదా, అవును, ఆమె కెరీర్ ఏమైంది? ఎక్కడ ఉండాల్సిన అమ్మాయి ఎక్కడుంది ఇప్పుడు? అవును అవును. ఆ వైరముత్తు బాగానే ఉన్నాడు, వయసు అయిపోయినా మీసాలకి తలకి రంగు వేసుకుంటా బాగానే ఉన్నాడు. అవును, కానీ నష్టపోయింది ఎవరు? చిన్మయి బయటకు వచ్చి చెప్పింది కాబట్టి. చెప్పకుండా ఉంటే అవకాశాలు బాగానే ఉండేవి. మళ్ళీ అప్పుడు మీరే మాట్లాడతారు, ఆడవాళ్ళు అందాన్ని ఎరగాయేసి అవకాశాలు పొందుతున్నారు అని. ఇదే కాకుండా ఈ మధ్య కాలంలో ఈటీవీలో బేసిక్గా చూసుకున్నట్లయితే, నేను పేరు తీసి కూడా చెప్తున్నానంటే అర్థం చేసుకోండి, చాలా ప్రోగ్రామ్స్ ఎక్కువగా చేస్తున్నారు. ఆ ప్రోగ్రామ్స్లో అంటే ఆడవాళ్ళు కూడా మైమర్చిపోయి ఇష్టం వచ్చినట్టు ఆ బూతు కామెంట్లు కానివ్వండి, ఆ వేసుకునే డ్రెస్ విధానం కూడా అలాగే కనపడుతుంది. అంటే ఇక్కడ ఎవరిది తప్పు అనుకోవచ్చు? మేము ఎప్పటి నుంచో అడుగుతున్నామండి జబర్దస్త్ని తీసేయమని. జబర్దస్త్ అది చాలామంది మనోభావాలు దెబ్బతీసేలా. ఇప్పుడు రంగుల ప్రపంచంలో ఏ విధంగా ఉండొచ్చు, ఏ విధంగా డ్రెస్సింగ్ చేసుకోవచ్చు అని అంటున్నారు. తప్పు లేదు, కానీ ఒక పద్ధతి పాడు లేకపోతే మనకు కూడా ఉండాలి కదా. మనం చూపించేదేదో మనం ఇది చూపిస్తున్నాం కరెక్టేనా అనేది ఉండాలి కదా. ఒకటే వాళ్ళు చూస్తుంది, జనాలు చూస్తున్నారు కదా, మీకేంటి బాధ అని అడుగుతున్నారు మమ్మల్ని. మేము వాళ్ళని అట్లాంటి షోలు నిషేధించమంటే జనాలు చాలా అడుగుతారు. అసలు రేపటి నుంచి మిమ్మల్ని బ్లూ ఫిల్మ్లు వేయమని అడుగుతారు, వేస్తారా? పోర్ను వేయమని అడుగుతారు. శ్రీదేవి డ్రామా కంపెనీ కానివ్వండి, ఆడోళ్ళు మగోళ్ళు అసలు ఎలా పడితే అలాగా కామెంట్లు చేసుకుంటే డాన్సులు చేసుకుంటే అదొక అసలు అదే ఆ మధ్య కెరాక్ బాయ్స్, కెలాడీ లేడీస్ అని చెప్పి, కెలాడీ గర్ల్స్ అని చెప్పి ఇంకో జోకులు వేసుకుంటూ, ఇవన్నీ కూడా మన సమాజాన్ని ఇంకా 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 అధోగతి పాలు చేయటానికే వచ్చినాయి తప్పితే మంచి కోసం రాలేదు. మనం మేలుకోకపోతే మటుకు చాలా కష్టం. సినిమా ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్ గురించి డిస్కస్ చేయాలి, మాట్లాడుకోవాలి. గతంలో కూడా కాస్టింగ్ కౌచ్ విషయంలో చాలా పెద్ద దుమారమే రేగిందని చెప్పొచ్చు. అవును, దుమారం రేగింది. దానికోసం ఒక కమిటీ వేశారు, కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, ఆ రిపోర్ట్ను బుట్టదాఖలు చేసేశారు. మరి ఈ ప్రభుత్వమైనా ఆ రిపోర్ట్ని బయటికి తీసుకొస్తుందని చూస్తున్నాము. దాని గురించి కూడా అంటే ఇప్పుడు వేధింపులు జరిగినాయి అని మాట్లాడటానికి పోరాటమే, ఆపమని అడగటానికి పోరాటమే, ఏదైనా ఒక కమిటీ వేయండి అంటానికి పోరాటమే, కమిటీ వేసిన తర్వాత రిపోర్ట్ అడగటానికి పోరాటమే. అంటే ఇప్పుడు సోషల్ యాక్టివిస్టులకు కూడా ఇంతకంటే ఏమీ పని పట్టలేదా? అసలు ఎందుకు జరుగుతున్నాయని ఏ ఒక్కళ్ళు మాట్లాడట్లేదు. అలాగే జానీ మాస్టర్ వైఫ్కి కూడా సంబంధించి అమ్మాయి ఎవరైతే ఉన్నారో బాధితురాల్ని మతం మార్చుకొని పెళ్లి చేసుకోమని వాళ్ళ వైఫై ఎక్కువగా ఇది చేసింది అని చెప్పేసి ఆరోపణలు చేసింది. అవును, ఏదైనా ఇలాంటి ఆరోపణలు జరగవు అనుకోవటానికి లేదు. నేను మీకు ఇందాక ఇచ్చిన ఉదాహరణతోటి మరి ఆమె దగ్గర ఏమి ఆధారాలు ఉన్నాయి అనేది కూడా ఒకసారి చూసుకోవాలి. ఎవరు ఇప్పుడు ఈ కంప్లైంట్ ఎవరైతే ఇచ్చారో ఆవిడ ఏం ఆధారాలు సబ్మిట్ చేస్తుంది, ఈ కేసు ఒక కొలిక్కి ఎప్పుడు వస్తుంది అనేది మనం వేచి చూడాల్సిందే తప్పితే. అలాగే అంటే ఈ రోజు జరిగిన నేను అనేది ఒకటే, వేధింపులు జరగలేదా సంతోషం, జరిగినయ్యా దాన్ని మీరు ఎట్లా అడ్రస్ చేస్తారు? జరగకపోతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కూడా ఈరోజు ఛాంబర్లో ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి ఆ అమ్మాయికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవకాశాలు వచ్చేలాగే చేస్తాము అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాన్ని బట్టి ఏమనుకోవచ్చు, మనం జరిగిందని అనుకోవచ్చు కదా. కాదండి, జరిగినయ్యా జరగలేదా తర్వాత విషయం. ముందు ఆ అమ్మాయికి ఒక ఆత్మధైర్యాన్ని అయితే ఇవ్వాలి కదా. అది ఇవ్వకుండా వెకిలి చేష్టలు చేస్తున్నారనే మీడియా హౌస్లు కొన్నిటి గురించి నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు మీరు ఇవ్వండి, ఒక ధైర్యం ఇవ్వండి. రేపు పొద్దున అది కేసు తేలలేదు అనుకోండి, ఆ అమ్మాయే తప్పుడు కంప్లైంట్ అని పెట్టింది అనుకోండి, ఆమెకే శిక్ష పడుతుంది కదా. ఈలోపు మీకెందుకు ఇంత ఉబలాటం, ఇంత వెకిలి చేష్టలు ఎందుకు, ఇంత వికృతమైన మాటలు మాట్లాడడం దేనికి? అది నేననేది. అసలు జరగనివ్వండి. ఆమె జరిగింది అని కంప్లైంట్ ఇచ్చింది, జరగకపోతే సంతోషం. ఎంక్వైరీలో మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా బయటికి రావాలి. ఇది నిష్పక్షపాతంగా జరగాలి. ఇక్కడ 2 ఫ్లేవర్స్ ఉన్నాయి, ఒక పొలిటికల్ ఫ్లేవర్, ఒక సినిమా ఫ్లేవర్ ఉన్నాయి. ఈ రెండింటిని తట్టుకుని కూడా నిష్పక్షపాతంగా ఇక్కడ విచారణ జరగాలని నేను కోరుకుంటాను. రైట్. అంటే మీ తరపు నుంచి మీరు ఏ విధంగా అమ్మాయికి సపోర్ట్ చేస్తారు?
ఆ అమ్మాయికి ఆల్రెడీ భూమిక ఉమెన్స్ సపోర్ట్ సెంటర్ వాళ్ళు ఆల్రెడీ ఆమెకి సపోర్టింగ్గా నిలబడ్డారు. నిన్న పొద్దున పోలీసులతోటి మాట్లాడి మీరు ఇంటికి వచ్చే చెయ్యండి, మళ్ళీ ఆ అమ్మాయి భయపడే అవకాశం ఉంది అని అంటే వాళ్ళు ఇంటికి వచ్చి ఆమెని స్టేట్మెంట్ తీసుకోవటం జరిగింది, విచారణ చేయటం జరిగింది, ఆ తర్వాత వైద్య పరీక్షలకు పంపటం జరిగింది. ఏదేమైనా ఇలాంటి బాధితుల పక్షాన మేము ఉంటాం ఖచ్చితంగా. ఇంతకుముందు కూడా కాస్టింగ్ కౌచ్ అప్పుడు కూడా బాధితుల పక్షాన ఉన్నది ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ గ్రూపే, మా కమిటీ సభ్యులే ఉన్నది. ఇప్పుడు కూడా ఆమెకు సపోర్ట్గా ఉంటాము. ఒకవేళ ఆమె సరైన ఆధారాలు చూపించలేకపోయినంత మాత్రాన అసలు ఏమీ జరగలేదు అని అనుకోవటం, అన్నిటికీ ఆధారాలు ఉండవు. ఒకవేళ చూపించలేకపోతే ఆమెనే చివాట్లేస్తారు జడ్జి. మీకెందుకు? నేను మాట్లాడేది ఏంటంటే ప్రాసెస్ ప్రకారం జరిగేది జరగనివ్వండి. ఈలోపు మీరు ప్రజల ముందు ఆడవాళ్ళు తప్పుడు కేసులు పెడతారు, ఇట్లాంటి జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ ఇవ్వద్దని కోరుకుంటారు. అంటే ఇక్కడ ఒక విషయం జరగకుండా ఏ ఆడపిల్ల కూడా అంత పచ్చిగా నోరు విప్పి మాట్లాడదు ఎక్కడ కూడా. ఎందుకంటే పోనీ అమ్మా, ఒకవేళ ఆమె అయ్యి కావాలనే మాట్లాడింది అనుకోండి, అదేదో విచారణలో తేలనివ్వండి, మీకెందుకు అంత సరదా? నేను అడిగేది అది. మీరు చెప్పింది కరెక్టే మేడం. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్.